10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదవగలిగినట్లయితే ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాము వలె వివేకులను పామురు వలె నిష్కపటులై ఉండుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ ఏమనుందంటే ప్రియులరా, ఇదిగో తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మలను పంపుచున్నాను. ఎవరి మధ్యకంట? తోడేళ్ల మధ్యకి. ఎలా పంపిస్తున్నాడంట? గొర్రెల పిల్లలను పంపించినట్లుగా మిమ్మల్ని నేను పంపిస్తున్నాను. కాబట్టి మీరు ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలి అంటే పాము వలె వివేకము కలిగి, అలాగనే పామురము వలె నిష్కపటముగా ఉండాలి. లేఖన నిమిత్తమై 2 మాటలు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. మిమ్మల్ని పంపిస్తున్నాను. అంతేనా అండి? తోడుల మధ్యక దేని తలకాయ పోతున్నారు మీరు? గొర్రెల మధ్యక, తోడుల మధ్యక? తోడలు. కాబట్టి జాగ్రత్తగా వినండి. వాక్యము దొరికినప్పుడే దాన్ని మనం వినటం నేర్చుకుందాం. ఎందుకంటే ముందు రోజుల్లో వాక్యం అనేది కరువు అయిపోయింది. నువ్వు ఎంత ఎతికిలాడినా చెప్పేవాళ్ళు ఉండరు, వివరించేవాళ్ళు ఉండరు. కాబట్టి దేవుని వాక్యం మన మధ్య బయలుదేరినప్పుడు ఎలా ఉండాలి? పాము వలె వివేకము కలిగి. అదేగా చెబుతుంది నేను ఇప్పుడు. మరి మీరు అలాగే లేదు. హల్లెలూయా. కాబట్టి శ్రద్ధ కలిగి విందాం. తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని గొర్రె పిల్లల వలె పంపిస్తున్నాను. ఎలా ఉండాలి? పాము వలె. ఎలా ఉండాలి? పాము వలె. పాము వలె ఏంటి? పాము ఎలాగుంటుంది అంటే వివేకముగా ఉంటుంది. వివేకము కనుక చాలా తెలివిగా ఉంటుంది. ఎంత తెలివిగా ఉంటుందంటే చిన్న అలికిడైనా సరే ఆ ప్రాంతం నుంచి పారిపోతుంది. ఆ దరిదాపుల్లో కూడా ఉండదు. అనగా ఎక్కడో వస్తున్న శబ్దాన్ని గ్రహించగలిగేటువంటి శక్తి దానికి ఉంటుంది. పాముకున్నటువంటి గుణం ఏంటంటే ఒక 10-20 అడుగుల దూరంలో చిన్న అలికిడైనా సరే ఆ అలికిడిని గ్రహించగలిగి తన రక్షణ నిమిత్తమై ఇది పారిపోవటం, ఆ స్థలం నుంచి తప్పించుకోవటము, దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది దానికి ఇవ్వబడినటువంటి ఒక లక్షణం. అందుకని ఇక్కడ ప్రభు చెబుతున్నాడు కదా, గొర్రెలైనటువంటి మిమ్ములను ఎక్కడ పంపిస్తున్నా? తోడేళ్ల మధ్యకి. అనగా చెప్పకుండా పంపేట్లా, చెప్పే పంపిస్తున్నాడు. ఇక్కడ తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని నేను పంపిస్తున్నాను. కాబట్టి మీరు సమాజంలో అనేకమైనటువంటి తోడేళ్ల స్వభావం కలిగిన వారు ఉంటారు. తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. తోడేళ్ల లక్ష్యం ఏంటండి? ఏం చేస్తుందండి? మాటు వేసి ఎదుటి ఒక్క వ్యక్తిని నాశనం చేసేటువంటి గుణము కలిగినది. ఎలాంటి గుణము? మాటు వేసి ఎదుటి ఉన్నటువంటి కుందేళ్ళనైనా సరే, లేదంటే ఏదైనా ఇతర జంతువులు ఉంటాయి కదా, అలాంటి జంతువులు వేటాడి నాశనం చేసే స్వభావం కలిగినది. కాబట్టి ఇక్కడ ప్రభు చెబుతుంది ఏంటంటే మీరు పాము వలె వివేకం కలిగి ఉండండి. అనగా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. కాబట్టి ప్రియులారా, మనము విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ యాత్రలో, మన ఆత్మీయ ప్రయాణములో, మనం సాగిస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క పరిచర్యలో ఎలాగ ఉండాలంటే పాపం వలె వివేకముగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనం అంత జాగ్రత్త కలిగి ఉంటామో మన జీవితం మనం కాపాడుకోగలుగుతాం. ఎలాగా? మనం పనిచేస్తున్నప్పుడు కూడా ఎలాగ ఉండాలి తెలుసా? మెలకువగా ఉండాలి. మనం ఎలాగుండాలి, మన చుట్టుపక్కల ఎలాగుంది,
మనం నివసిస్తున్న ప్రాంతం ఎలాగుంది, మనకి సౌకర్యంగా ఉందా, అసౌకర్యంగా ఉన్నదా? గొర్రె అనగా హానికరం కానీ కాదు, సాధువు జంతువు. గొర్రె అనగా సాధువు జంతువు అనగా విశ్వాసులైనటువంటి మనము, దేవుని పెట్టలేనటువంటి మనము గొర్రెలకు స్వాదృశ్యమైనము. తోడేలనగా లోకంలో నివసించేటువంటి వారు, త్రాగుబోతులు, దొంగలు, నరహంతకులు ఉంటారు కదా, వ్యంగ్యపు మాటలు మాట్లాడేటువంటి వారు, ఎగతాళిగా మనల్ని బలహీనపరిచేటువంటి వారు, ఇలాంటి వారు ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? మెలకుగా ఉండాలి. ఆత్మీయులు మనం ఎలా ఉండాలంటే మెలకుగా ఉండాలి. అనగా వాళ్ళతో సహవాసం చేసేటప్పుడు, అనగా మన మధ్యలో మంచోళ్ళు ఎవరు చెడ్డలు ఎవరు మనకు తెలియదు. మనం అందరం కలిసి ఒక చోట కూర్చుంటాం, కానీ అందరం మనుషులమే. ఎవరిని చెడు అనలేము, ఎవరిని మంచి అనలేము. ఎందుకు? వాళ్ళ స్వభావం మనకు తెలియదు కాబట్టి. పైకి ఎలా మాట్లాడతారంటే మంచిగానే మాట్లాడతారు, ఆత్మీయంగా మాట్లాడతారు, మంచి ప్రేమ చూపించినట్టుగా మాట్లాడతారు. బాగా ఎలా మాట్లాడతారంటే మనకి ఆత్మీయంగా ఎంతో దగ్గరగా ఉన్న మన బంధువులుగా మాట్లాడతారు. కానీ వాళ్ళ కడుపులో ఉన్న కుతంత్రం ఎలా ఉంటుందంటే నిన్ను నన్ను నాశనం చేయాలనేటువంటి విధంగా ఉంటుంది. అందుకే యేసు ప్రభువు అంటారు కదా, మిమ్మలను తోడేల మధ్యలో పంపిస్తున్నా అని. అలాంటి స్వభావం గలవారు ఉంటారు. కాబట్టి మీరు గొర్రెలు అనగా మీరు తిరగబడలేరు. గొర్రెకున్న స్వభావం ఏంటి? ఊరికొరకున భయపడిద్ది. గొర్రెకున్న స్వభావం ఏంటో తెలుసా? ఊరికొరకున ఉలిక్కిపడిద్ది అనమాట, అన్నిటికీ భయపడిద్ది. ఇంకొకటి ఏంటంటే గొర్రెకున్న స్వభావం, అది గడ్డి మాత్రమే తింటది, ఇతర వస్తువులు ఏది తినదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతర వస్తువులు ఏది తినదు, ఓన్లీ గడ్డి మాత్రమే మెస్తుంది. అనగా మనం ఏం తినాలి? వాక్యం మాత్రమే వినాలి. మనమే వినాలి, వాక్యం మాత్రమే వినాలి. గొర్రె అనగా దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని వాక్యాన్ని అనుసరించాలి. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయం ముందు మనతో దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మనం జాగ్రత్తగా వినాలి. లేని ఎడల ఈ జాగ్రత్తను మనం తెలుసుకోలేదనుకోండి, ఎదుటివాడు ఏ స్వభావంతో మన కాడున్నాడు మనం గుర్తించలేము. మంచి స్వభావంతో ఉన్నాడా, చెడు స్వభావంతో ఉన్నాడా, మనల్ని నాశనం చేయాలని ఉన్నాడా, మనల్ని బాగు చేయాలని ఉన్నాడా, మనం గుర్తించలేము. మీకు అందరూ తెలిసే ఉంటుంది, చిన్నపిల్లల పుస్తకాల కథల్లో ఉంటుంది. ఏమంటే ఒక తోడేలు నక్కో ఆ మార్గాన్ని వెళ్తుండగా అనుకోకుండా జారి ఏమైందంటే బావిలో పడిపోయింది. బావిలో పడినప్పుడు అదే మార్గాన ఒక గొర్రెపిల్ల ప్రయాణిస్తుంది, మేక. అదే మార్గం వెళ్తుంటే ఈ నక్క ఏడుస్తున్న ఏడుపులు విని ఏం చేసిందో తెలుసా? బావి కాడికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. బావిలో తొంగి చూసినప్పుడు ఏమైందంటే, ఎలా పడిపోయావంటే నేను జారి పడిపోయాను, అలా పడి నన్ను పైకి లాగు, నన్ను పైకి లాగిన తర్వాత నిన్ను కూడా నేను పైకి లాగుతా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు నన్ను కిందకు వచ్చి అట్లయితే నీ మీద నేను కాలు పెట్టి నేను పైకి వెళ్తాను, నేను మరలా పైకి వెళ్ళి నిన్ను కూడా పైకి లాగుతాను అంటుంది. అప్పుడేమైందంటే ఈ మేక ఏం చేసిందంటే నమ్మేసి బావిలో దూకి ఆ తోడేళ్ళని మీద ఎక్కించుకొని పైకి నెట్టి ఎక్కించింది. ఎక్కించినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తోడేలు అన్న మాట ఏంటి కింద? నువ్వు నా సహాయం చేస్తే నేను పైకి పోయి నిన్ను కూడా పైకి లాగుతా అంటుంది. కానీ ఏం చేసింది? ఇది తుర్రుమన నుంచి వెళ్ళిపోయింది. ఏం చేసింది? అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే మేక స్వభావం ఏంటిడా? ఎదుటి మనిషికి సహాయం చేసే గుణం, ఎదుటి మనిషికి సహాయం చేసేటువంటి గుణం. ఇక్కడ నక్కుకున్న స్వభావం ఏంటి? ఇక్కడ అవసరం తీర్చుకొని వదిలేసి పారిపోయే స్వభావం. అనగా ఈ రాత్రికాల సమయం ప్రభువునితో చెబుతున్న మాట ఏంటంటే, ఈ లోకం ఎలాంటిదో తెలుసా? నిన్ను వాడుకొని వదిలేసే రకం. తన అవసరాలు తీరేంత వరకే నీతో పని, తన అవసరాలు తీరేంత వరకు నీతో ఏదైనా సరే. అప్పుడు దాకా మంచి మాటలు మాట్లాడతారు, నీతో కూర్చుంటారు, నీతో ఉంటారు. ఈ కూరేసుకో వదినా, ఈ కూరేసుకో వదినా అని చెప్పి పిలుస్తారు, బాగా మాట్లాడతారు అన్నమాట. అవసరం తీరి నమ్మంటనే ఆ ఇంటి తలుపు తెలుసుకోదు ఇంకా. హల్లెలూయా. ఏంది ఎంతసేపు అని మనిషి తలుపు తీయట్లేదంటే ఏముంది? ఆ మనిషి ఆ ఇంట్లో లేదు. ఎందుకు? నీ సహాయం అందుకొని నిన్ను వదిలేసింది ఆ మనిషి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తోడేలు స్వభావం అంటే ఇలాంటివి అనమాట.
మనల్ని ఉపయోగించుకుంటారు, మనల్ని